जबरदस्त खतरनाक कॉमेडी शो। ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇక్కడ వాతావరణం అంతా చాలా చాలా ఆహ్లాదంగా ఉంది. మరి ఈ స్టేడియం అంతా కూడా ఎంత హాయిగా ఆహ్లాదంగా ఉందంటే కారణం మన కృష్ణ భగవాన్ గారని చెప్పుకోవచ్చు. మరి మండు వేసవిలో ఏసీ లేకుండా కూడా ఈ రోజు ఈ స్టేడియం మొత్తం ఇంత చల్లగా ఉందంటే ఖుష్బూ మేడం గారి చల్లని చూపులని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు ఇంత విద్యుత్ దీపాలతోటి ఎంటైర్ స్టేడియం అంతా కూడా ఇంత అందంగా ఉందంటే దానికి కారణం రాకెట్ రాఘవన్ చెప్పుకోవచ్చు. సారీ మేడం, అది నేను కామెంట్ లో పడిపోయి కంటెంట్ మర్చిపోయాను, ఏమనుకోకండి. క్రికెట్ కామెంటేటర్ గా పనిచేస్తుంటానండి. ఇలాగే ఎన్నో టీములు నేను గెలిపించాను. ఇలా ఎన్నో టీములు చాలా బయటికి పంపించాడు. ఏం మాట్లాడుతున్నావురా? అంటే నేను మాట్లాడేది ఇక్కడ టీముల గురించి కాదు, క్రికెట్ టీముల గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే ఆఫీస్ లో మీరే చాడీలు చెప్పారేమో వాళ్ళ మీద. చాడీలు చెప్పే బ్యాచ్ అయితే మిమ్మల్ని ఎప్పుడో పంపించేసి ఉండేవాళ్ళని కదా. అది కరెక్టే కదా. నేను ఆ మధ్య మీకు ఒక లెటర్ రాశానండి, మీకు అందిందో లేదో, మళ్ళీ మీ దగ్గర నుంచి రిప్లై కూడా ఏం రాలేదు. మేడం గారికి లెటర్ రాశాను నేను. రాసావా? ఆవిడ అడ్రస్ తెలుసా నీకు? అయ్యో ఎందుకు తెలీదు, అందం అని రాస్తే చాలా ఇంటికి వెళ్ళిపోతాయి. ఫార్మాట్ మార్చారు కానీ భజన మాత్రం మార్చలేదు మీరు. మోస్తావా? రిప్లై పెట్టారంట ఆవిడ. నా అడ్రస్ మేడం గారికి ఎలా తెలుసు? మేడం గారికి తెలుసు. అడ్రస్ ఏమని రాశారు? వృద్ధాప్యం అని రాశారు. అయితే రష్మి గారి ఇంటికి వెళ్ళిపోయి ఉంటది. సారీ, పర్లేదు, సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి ఆ మాత్రం కోఆపరేషన్ ఉండాలి మేడం. కోఆపరేషన్ మీకు ఆపరేషన్ చేసేస్తా నేను. ఇప్పుడు హౌస్ ఏజెంట్ అండి, అద్దెలు ఇల్లు చూపిస్తుంటాడు. అడ్వాన్స్ తీసుకున్నావు నా దగ్గర, ఇల్లు చూపించాలి కదా నువ్వు. హైదరాబాద్ అంతా తిరిగి ఎక్కడ రూములు దొరకపోతే మా రూమ్ పక్కన ఒక రూమ్ ఖాళీగా ఉంటే అది చూసి పెట్టాను. అది ముందే చూడొచ్చు కదరా. అంటే అర్థమైన వాళ్ళందరూ నా పక్కన ఎందుకని. ఎక్కువగా మాట్లాడేవనుకో మైక్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇంకా కనిపించదు. మూసుకోవాల్సిన నోరు కాదు. మన పక్కన రూమ్ ఖాళీ. ఏ క్యాటరింగ్ చేద్దామమ్మా? క్యాటరింగ్ కాదండి, క్రికెట్ కామెంటరీలు ఇస్తూ ఉంటాను. ఈ కోట అలాగే క్రికెట్ కామెంటరీ నాకు చాలా ఇష్టం. క్రికెట్ కామెంటరీ అంటే ఇష్టం. అంటే ఓ ఆడతారు అనుకోకండి, బెట్టింగ్ లేస్తాడు, లచ్చలు సంపాదించాడు. ఈడు కాదు, ఈడి వాళ్ళు ఇంకొకడు. సరే అన్ని కాదు కానీ ప్రతి నెల 1వ తారీఖు రెంట్ కట్టేయాలి. ఇచ్చేద్దాం. సరే అగ్రిమెంట్ సంతకం. అగ్రిమెంట్ ఎందుకండి? కాదండి, 1 రోజు 2 రోజులు 4 రోజులు ఉంటాం కాదు, 6 నెలల అగ్రిమెంట్ సంతకం పెట్టాలి అంతే. అది కాదు, సంతకం పెట్టు. ఇప్పుడు పెట్టవయ్యా. ఒక సంవత్సరం. ఇదిగో నీ కాపీ నా కాపీ. ఓకే సరే కానండి. గుడ్ మార్నింగ్ అండి. అదే కామెంటరీ ప్రాక్టీస్ చేస్తున్నాను. మరి క్రీడాకారుడు ఇప్పుడే బయటకు వచ్చాడు. అటు స్ట్రెచ్ చేశాడు, ఇటు స్ట్రెచ్ చేశాడు, కానీ అక్కడ ఏం లేదని తెలుసుకున్నాడు. మరి స్టేడియం అంతా కూడా ఆడియన్స్ చూస్తున్న ఒక మహిళా క్రీడాకారిణి ఇప్పుడే వచ్చింది. మహిళా క్రీడాకారిణి మరి ఎదురొచ్చి ఆ పురుష క్రీడాకారిని టాస్ గెలిచి బయటికి వెళ్లి బౌలింగ్ చేయడం కోసం ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళాక ఎలాంటి క్రీడాకారుడు వస్తాడో ఇప్పుడు మనం చూద్దాం. క్రీడాకారుడు ఎందుకు వస్తాడు? ఏంటండి నువ్వు మాట్లాడేది మాకు తగులుతున్నాయి. తగలడం ఏంటండి? ప్రాక్టీస్ చేసుకుంటున్నాం మేము. ప్రాక్టీస్ ఇంట్లో చేసుకో. మరి చూసినట్టయితే స్టేడియం అంతా దద్దరిల్లిపోతుంది. ఎంతో చక్కగా క్రీడాకారులు పోటీ పరి మరీ ఆడుతున్నప్పుడు ఆ మహిళా క్రీడాకారిణి దగ్గరికి ఒక క్రీడాకారుడు పూలు పట్టుకుని వచ్చాడు. ఇద్దరి మధ్యలోని ఎన్నో మంతనాలు జరిగాయి. చివరికి మంతనాలు గడుస్తూనే ఉన్నాయి. ఏంటి పూలు పట్టుకుని ఎవడొచ్చాడు? పూలు పట్టుకుని ఎవడొస్తాడు? పోలోడొస్తాడు. మరి దీనికి ఎందుకు ఏం జరిగిందో ఆహ్లాదం ఆ వంకాయలు, బెండకాయలు, దొండకాయలు. ఇప్పుడే వీధిలోకి ఒక అద్భుతమైన ఇంకో క్రీడాకారుడు ప్రవేశించాడు. మరి ఆడియన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వంకాయలు ఎంత? 50 రూపాయలమ్మా. 30కి రావా? 50కి తగ్గేదే లేదు. 30 ఎక్కడ కూడా తగ్గట్లేదు. మంచి రంజు మీద ఉంది ఆట అంతా కూడా. 50-30 అంటే 50-30 అంటే ఏం బేరం దగ్గర కూరగాయలు బేరం ఆడుతున్నాను. కూరగాయలు అంటే కదరా? అదే సార్, దాని ఎందుకు రా? నా ఇంట్లో కనెక్ట్ చేసి చెప్తాను, అర్థం కోర్త మళ్ళీ ఏమనుకున్నా.
నువ్వు ఇల్లు కాల్ చేశాను అగ్రిమెంట్ పెట్టాం కదా సార్, ఎలా కాల్ చేస్తాం? నా గొయ్యి నేనే తీసుకున్నట్టున్నాను. గురుగారు 40 రూపాయలకి ఇస్తుంది. వెళ్ళిపో చెప్తాను ఒకసారి ఎక్కడికి బట్టలు ఉతకడానికి. మళ్ళీ ఆడ వస్తాడో ఏదో నేను చూసి చెప్తాడు, నాకు మంటే కొద్ది నేను చూస్తాను. ఇప్పుడే చూసినట్టయితే మరి క్రీడాకారుడు ఎక్కడో బౌండరీలు బాస్తాడు అనుకున్నవాడు ఇక్కడ లంగాలు పట్టుకుని బండకేసి బాదడానికి సిద్ధమయ్యాడు. స్వామి నువ్వు అలా బాతునే ఉండాలా, నేను చూడాలా? స్వామి జంబలు ఇక్కడ జారు మిఠాయా? బయట ఊర్లో తిరిగితే లంగగాడు అనుకుంటారా నన్ను? లోపల పో, అసలు ఇవాళ మా పెళ్లి రోజురా. డిస్టర్బ్ చేయకుండా, టైం 9 అయిపోయింది కదా, కనపడ్డావు దిగిపోద్దాం అనుకుంటున్నా. ముందు చెప్తాను, ఎంతవరకు ఎప్పుడు చూడని మ్యాచ్, కని వినిగని ఎరగని మ్యాచ్, సడన్గా ఫ్లడ్ లైట్ వెళ్తున్నా డే నైట్ మ్యాచ్ ఈ రోజు స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ ఎలాగ ఉండబోతుంది? టాస్ గెలిచాడా లేదా, అసలు మ్యాచ్ గెలిచాడా లేదా అని కూడా ఆడియన్స్ ఇలాంటి మ్యాచ్ గురించి చెప్పారా మధ్య మధ్యలో వస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. మరి చూసినట్టయితే నేను రాత్రి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిపోయి ఉంటది. మరే చెప్తుంది కాలేజీ కుదరదండి, 6 నెలలకు సంతకం పెట్టాను. మళ్ళీ అనవసరంగా నిజం కూడా ఏం చేస్తాను నాకే తెలియట్లేదు, అర్థమైందా? సైలెంట్ గా లోపల పో. అర్జెంట్ గా దాచావా పప్పు, నీకు దండం పెడతాను. నన్ను ఎక్కడ దాచాలి, నీకు దండం పెడతాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏమైంది చెప్పు. ఏం లేదు, నా గురించి వైజాగ్లో 700 మంది, విజయవాడలో 900 మంది, నెల్లూరులో 1100 మంది, జంట నగరాల్లో 2000 మంది వెంట పడుతున్నారా. అప్పులోల్లా కాదు అమ్మాయిలు. అలా గట్టిగా చెప్పకరా, అప్పుడు అమ్మాయిలు ఎంట పడరు, హాస్పిటల్ ఎంట పడతారు. ఎందుకురా? పిచ్చి అనుకుని లక్షలు బయట పడుతున్నాయి. అసలు మెంటల్ ఎక్కిందా నీకు? ఈ లక్షణాలు కాదు, ఇలాంటివి ఇవ్వద్దని చెప్పాను. నా అందం అలాంటిది. తెలియట్లేదు కానీ మా ఊర్లో ఎవరికైనా ఫ్రూట్స్ కావాలంటే మార్కెట్ కి వెళ్తాను, తినగా మా ఇంటికి వచ్చేస్తారు. ఎందుకు? నేను ఫ్రూట్ లా ఉంటాను కదా. ఇంకా నయ్యం ఏ పండు అని చెప్పలేదు. మీ ఎవరికి నా ఫాలోయింగ్ గురించి తెలియట్లేదు. మీకు తెలుసా, ఇప్పటిదాకా ఇన్స్టాలో 1200 మందిని, ఫేస్బుక్ లో 1600 మందిని, వాట్సాప్ లో 1500 మందిని బ్లాక్ చేశాను. ఎందుకు? నేను నో అంటే వాళ్ళు ఎక్కడ చచ్చిపోతారో అని బాధతోట్రా. అంతెందుకు, ఈ మధ్య నేను రష్మిని కూడా నేను బ్లాక్ చేశాను. ఎందుకు? రష్మి కూడా ఈ మధ్య చచ్చిపోతానందా? నేను చంపేస్తానంత, గాలి వాళ్ళకి అంత ఈజీగా పడదు కదా ఆవిడ. నువ్వు అందరినీ బ్లాక్ చేసావు కదా, యాజమాన్యం నిన్ను బ్లాక్ చేస్తా సరిపోదు. ఈ బాధ అంతా లేకపోతే ఎవరో సబ్బులు అమ్ముకునే వాళ్ళు వచ్చినట్టున్నారు. నువ్వు బబ్బులు అన్నావు, డబ్బులు అన్నావా? డబ్బులు అయితే ఆసులు కదా ఇవ్వడాడు, అర్థమైందా? చెప్పొద్దని చెప్తుంటే నేను బబ్లుని ప్రేమిస్తున్నాను. సిగ్గుపడుతున్నావేంట్రా? ఈ మాట అన్నాక మీ అందరం సిగ్గుపడాలి. బబ్లుని పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీగా ఉండలేనా? అంటే ఆడికి వచ్చే ఫంక్షన్ తో హ్యాపీగా ఉంటావు కానీ పెన్షన్ తీసుకునే వయసు కాదురా, ఫంక్షన్ చేసుకునే వయసు. రాఘవ గారికి షష్టి పూర్తి అయింది కదా. నన్ను పెళ్లి చేసుకో బబ్లు, నీకోసం మా ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి వచ్చిన. ప్లీజ్ బబ్లు, నన్ను అర్థం చేసుకో బబ్లు. అంత అలా అడుగుతుంది, పెళ్లి చేసుకోవచ్చు కదా. నో ఇలా అడుగుతూ ఉంటే అని అందరినీ పెళ్లి చేసుకుంటూ వెళ్ళిపోతుంటే రష్మి దగ్గర నుంచి రష్మిక మందన్న వరకు అందరూ ఎంట పడుతుంటారు. ఈ శాఖలే వద్దంటుంది. ఏ కుక్క ఎడుతున్నట్టుంది ఎక్కడ అమ్మా? ఈయన చూస్తే నేను ఏడిపించేవాడు కాదు, ఎందుకు ఏడుతున్నావు? నేను ఆయన ప్రేమిస్తున్నాను. ఏడాల్సింది ఏడు. ఆయన లేకపోతే నేను చచ్చిపోతాను. ఆయన చేసుకుని చచ్చిపోతామమ్మా. ఇందాక జేసీబీతో లేపించావు. ఇదంతా కలరు. ఎందుకు అలా అంటున్నారు? చూనికి పెద్దవాళ్ళు
గారిలా ఉన్నారు. ఆయనకి ఇచ్చి నాకు పెళ్లి చేయొచ్చు కదా. చూనికి మా నాన్నలా ఉన్నారు. నానా అమ్మా నానా అమ్మా నానా. ఇప్పుడు దాకా నన్ను నాన్న మాట్లాడిన వాళ్ళు తప్ప నన్ను నాన్న అనిపిస్తుంటే ఎవరు లేరు. కాబట్టి ఇక నుంచి ఇది నా కూతురు. దీని కంట తడి పెట్టకుండా నేను చూసుకుంటాను. మాటిస్తున్నా శివగామే. పరగతం చేసుకో. పద్దో పరక ఏం మాట్లాడుతున్నావు? మొన్నే నాకు 50 వచ్చాయి తెలుసా? తెలుసు, ఇంత కేక్ కట్ చేయం కదా. అది కాదు, 50 కాదు, 50 లక్షల కట్నం వచ్చాయి. అయినా రిజెక్ట్. సరే ఓ పని చేయి, నువ్వు 50 అన్నావు కదా, ఈ చేనులు వీటితో కలిపి 60 ఇస్తున్నాను. సరేనా? అంటే ఇప్పుడు ఏంటి, ఇవన్నీ పట్టుకుని నడి రోడ్డు మీద కాపురం చేస్తా ఉండమంటావా? మరి దాన్ని నన్ను చేయమంటారా? ఒరే ఇదిగో ఇక్కడ నుంచి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు అంతే. నువ్వు జాగ్రత్తగా చూసుకో. అమ్మా ఆడిచ్చిన డబ్బులు కానీ నేను రెట్టింపించాను 10,000. అర్థమైందా? జాగ్రత్తగా చూసుకో. అంకుల్ ఈ వాచ్ ఏంటి అంకుల్? రోలెక్స్. ఆడి పేరు ఢిల్లీడా? అది కాదే. మీకు విషయం తెలుసా? ఏంటి? ఇది మీ చేతి కంటే నా చేతికి ఇంకా బాగుంది. సర్లే, నా బుగ్గలను ఎవరు కొరుక్కోలేరు. ఏమున్నారా బొగ్గలో కొరుక్కోవడానికి? మా మంచి నాన్న. సరే నువ్వు కాళ్ళ ఏళ్ళ పడి కాళ్ళు పట్టుకుని బతిమాలేవు కాబట్టి మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. నేను ఎక్కడ కాలు పెట్టుకున్నాను? సరే, నా బుగ్గలను ఎవరు కొరుక్కోలేరు. ఇటు రారా బాబు. అవకాశాల కోసం ఎప్పుడు కాలు పెట్టుకోలేదు, వీడి కాలు పెట్టుకోవాలి తప్పుతుంది. నేను ఎవరైనా సాధారణంగా కాళ్ళు పట్టుకుంటుంటారు, పరిగెత్తేవాడు కాళ్ళు పట్టుకోవడమే గొప్ప లక్షణం. నీకు విషయం తెలుసా? మా ఊర్లో కోళ్ళు ఇక్కడ నా కాళ్ళు పట్టుకోవడం అంత ఈజీ కాదు. నువ్వు ఇంతలో కాళ్ళ వేళ పట్టుకుని బతిమాలేవు కాబట్టి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను. ఓకే? బాయ్ నాన్న. మీ దగ్గర అడుగు బంది వచ్చేట్టుంది, అడుగు బంది వచ్చేట్టుంది. ఇన్నేళ్ళుగా ఎదురు చూస్తున్న ఈ తామర మొగ్గను వదిలేస్తావా? సీరియల్ యాక్టింగ్. ఇన్నేళ్ళుగా ఎదురు చూస్తున్న ఈ తామర మొగ్గను వదిలేసి వేరే వాళ్ళని లవ్ చేస్తున్నావా? సారీ తామరా, ఇప్పుడే 50 లక్షలు తీసుకుని నా మనసులో ఇంకొకరికి స్థానం ఇచ్చేసాను. అంత మాట అనుకు బబ్లు. కనీసం మీరన్నా చెప్పండి, మీరు మా నాన్నగారిలో ఉన్నారు. ఇలా ఏంట్రా నన్ను మొత్తం యూనివర్సల్ నాన్ చేసేలా ఉన్నారు. బబ్బులు ఆమోదొచ్చింది. బబ్బులు బోనీ కట్టిన పేనీలాగా ఉన్నాను. నాకు బోనీ చేయకూడదా బబ్బులు? ఏంటి మీరే ఏదో చేయండి, చూడటానికి మా నాన్నలాగా ఉన్నారు. దాన్ని అయితే చెప్పించి కొడతానన్నా. నీకు ఎండిపేట రాసి కొడతాను ఏమనుకున్నావు? నాన్న అనిపించావు. వెళ్ళి ఎక్కడి నుంచి అమ్మాయి అల్లుడు. మాయా అమ్మాయి అల్లుడా? ఆడు మా అల్లుడు, అది మా అమ్మాయి. ఇద్దరు పెళ్ళైందా? ఎప్పుడో 10 సంవత్సరాల కిందట అయింది. మరి లవర్స్ అంటున్నారు? ఓ అదా, వాళ్ళిద్దరిది అరేంజ్డ్ మ్యారేజ్. వాళ్ళకేమో లవ్ మ్యారేజ్ చేసుకోవాలని సరదా, అందుకే సరదా తీర్చుకుంటున్నారు. మళ్ళీ ఇదంతా ఏంటి? ఇదంతా నాటికి పేరు బలి పశువు. ఇందులో నువ్వు బలి పశువు. నా డబ్బులు పోయినా బాధపడలేదురా. ఎంతమంది నువ్వు బబ్లు లవ్ ఆడదాన్ని కొట్టలేదు. నువ్వు వెళ్ళిపో, చెప్తాను. వెళ్ళిపో. వచ్చేసావు ఏదో 2 రీల్స్ చేసి మళ్ళీ మా పెర్ఫార్మెన్స్. నమస్తే సార్. నమస్తే మేడం. మా ఆవిడ పేరు జిలేబీ, దీనికి ఇష్టం గులాబీ, దీనికి ఇష్టమైన డ్రెస్ పంజాబీ. కానీ వేసింది సారీ కదా. మా ఆయన పేరు హల్వరాజ్, నేనంటే మోజు. నన్ను వీడి ఉండడు ఒక్కరోజు, మా ఇంట్లో దొలపలేడు బూజు. అంటే హైట్ తక్కువ కదా. చాలు సిగ్గంటే ఇంటి పైకప్ అంత ఉండాలి, రష్మి వేసుకునే మేకప్ అంత కాదు. లోపలికి వెళ్దాం పదా. ఎందుకు? మీ నాన్నగారు పెళ్లిలో ఏం చెప్పారు? మాంగారు అల్లుడు సంవత్సరం తిరగకుండా 12 బిడ్డలు నా చేతిలో పెట్టాలి. మరి ఆ పనిలో ఉండాలి కదా మనం. అంటే కొద్ది రోజులు ఆగు. కొద్ది రోజులు ఏంటయ్యా గొడవ? మాకు ఈ మధ్య పెళ్లి 1 సంవత్సరం అయింది. మా మామగారు ఏమో సంవత్సరం తిరగక ముందే చేతిలో 12 బిడ్డను పెట్టమన్నారు. ఏమైనా చేసుకోండి, పక్కింట్లో వాళ్ళు కాస్త ప్రశాంతంగా ఉండనివని అర్థమైందా? ఎలానే కుళ్ళుకుంటున్నారు. మాట వినండి. సంవత్సరం తర్వాత చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైన సరిపోవురా.
ఏదేమైనా చూడ్డానికి రెట్రోలో ఉన్న మెట్రో కన్నా స్పీడ్ గా ఉన్నావు నువ్వు. ఏదో దేవుడు దయండి అంతాను. అంతా చేసి మళ్ళీ దేవుడు దయా అంటావా? ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కదా. ఎనీవే కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఓకే మరి జాగ్రత్త. ఓకే మాయ గారు చూసారా మీ మనవణ్ణి? ఏమంటారు ఇప్పుడు? అల్లుడు సంవత్సరం తిరగకుండా 12 బిడ్డలు నా చేతిలో పెట్టాలి. అమ్మ నిజమే కదా, ఒక్కడికి ఆడుకోవడానికి ఇంకొకటి కావాలి కదండి, అందుకే మామగారు అలా చెప్పుంటారు. అది కాదండి. మామగారు ఫీల్ అవుతారు. సంవత్సరం తర్వాత చిన్ని తండ్రి నిన్ను చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా. ఏంట్రా ఇది? ఇద్దరు మిత్రులు. అది చిరంజీవి గారు కదరా. వీళ్ళు కూడా ఆయన అంతటి వాళ్ళు అవ్వాలని ఆ పేరు పెట్టుకున్నాం. నువ్వు చేసే పనులకు పెద్దవాళ్ళ పేరు వాడద్దు, అర్థమైందా? పెద్దవాడు ఎంతవాడు అయిపోయాడో చూసారా? ఎందుకు ఇలాంటి వాడు కన్నావు? పండంటి బిడ్డని చేతిలో పెట్టమని మా మామగారు అడిగారు. ఆయన పండంటి బిడ్డని అడిగితే నువ్వు పందిలాంటి బిడ్డనిచ్చేహావు. పందిలాంటి బిడ్డనిచ్చేహావు. ఏం మాట్లాడుతున్నావు? అంకుల్ ఎత్తుకోవా. నిన్న నన్ను నలుగురు ఎత్తుకోవాలి. తర్వాత ఇదిగో నేనేం చెప్తానంటే అప్పుడప్పుడు బయట పనులు కూడా చేస్తూ ఉండాలి. అమ్మో నాకు అసలు ఖాళీ ఉండదండి. ఏ విషయంలో బిజీగా ఉంటావు? ఇంకా చెప్తారా ఏంటి? చూపిస్తున్నారు. కాస్త గ్యాప్ ఇవ్వు, ఏదైనా కూడా అర్థమైందా? ప్రతి దానికి అమ్మగారు చూసారా? ట్విన్స్ ఏమంటారు? అల్లుడు సంవత్సరం తిరగకుండా 12 బిడ్డలు నా చేతిలో పెట్టాలి. మీ మాట ఎప్పుడైనా నేను కాదన్నా మామగారు చెప్పండి. పాపం మరీ చిన్నపిల్లలు అయిపోయారు కదా, ఆడుకోవడానికి వీళ్ళకి తమ్ముడు కావాలి కదా, అందుకనే మామగారు అలా అడుగుతున్నట్టున్నారు. మీరందరూ ఎక్కడ ఆడుకోండి చెప్తాను. సంవత్సరం తర్వాత చిన్ని తండ్రి చూడగా వెయ్యి కళ్ళైనా సరిపోవురా. మామగారు ఎలా ఉన్నారు ఫ్యామిలీ? అల్లుడు సంవత్సరం తిరగకుండా 12 బిడ్డలు నా చేతిలో పెట్టాలి. మామగారు సాటిస్ఫై అవ్వట్లేదు, చచ్చిపోతున్నాను మామగారు. మామగారు ఎందుకు సాటిస్ఫై అవ్వాలి? ఏంట్రా ఇదంతా? కష్టార్జితం. ఎవరిది? ఫైనల్ గా ఒక విషయం చెప్తాను. ఏంటి? కాపురం అంటే అదో పనిగా పట్టుకోవాలి, ఇదే పనిగా పెట్టుకోకూడదు, అర్థమైందా? నువ్వు ఏదో చెప్తా ఉంటావు వెళ్ళు. కాస్త చూసుకోమా. ఏమే ఇలారా? ఏమండి వాళ్ళకి అన్నం పెట్టాలండి. వాళ్ళకి తర్వాత పెట్టొచ్చు, ముందు నాకు పెట్టు, చాలా పనులు ఉంటాయి. మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలండి. భర్త దగ్గర ఎవరు మొహమాట పడకూడదు, భయపడకూడదు. మీరు నా మీద కోప్పడరు కదా? కోప్పడను. ఏమి చిరాకు పడరు కదా? చిరాకు పడినా ఏమన్నా చెప్పు. వీళ్ళలో ఒకడికి మీ పోలిక లేదు. ఇలాంటి మాట వేసిందేంటి? సోల్జర్స్ మీరందరూ ఒక లైన్ మీదకి రండి. మనలో ఒక బ్లాక్ షీప్ ఉంది. ఆ బ్లాక్ షీప్ మన ఇంట్లో తింటూ మన పేరు చెప్పుకుని బతికేస్తుంది. ఈ రోజు ఎలాగైనా మనం ఆ బ్లాక్ షీప్ ను పట్టుకుని బయటికి పంపించాలి. ఇప్పుడు ఆ బ్లాక్ షీప్ ఎవరో తెలుసుకుని నేను బయటికి పంపించేస్తాను. జడ్జిలు ఉన్నారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళకి నమస్కారం పెట్టాలని తెలీదా నీకు? నమస్కారం పెట్టినా పెట్టు. చాలురా నువ్వు నా స్టాంపే లే, అర్థమైపోయింది. ఆడు కంపల్సరీ మీ రక్తమే. ఆ భజన ఎక్కడికి పోతుంది జడ్జిలకు? తేల్చేస్తా ఈ రోజు బ్లాక్ షీప్ ఎక్కడుందో. రే నాన్న ఏంట్రా ఏం చేస్తున్నావు? ఎంతవరకు చదువుతావు? వెరీ గుడ్. రేయ్ నువ్వు ఏం చేస్తున్నావు రా ఇక్కడ? నువ్వు కుండలో రాళ్ళేస్తున్నా. ఎందుకు వేస్తున్నావు? కుండలో రాళ్ళేస్తే వాటర్ పైకి వస్తాయంట కదా నాన్న. కుండలోకి వెళ్ళి వాటర్ ఏవురా? కుండలో వాటర్ కావాలా నాన్న? ఎరా ఏంటి ఈ మధ్య ఎప్పుడు చూసినావు తెగ టమాటాలు తింటున్నావు అంటే ఏంటి? అంటే ఇల్లు కట్టుకుందామని నాన్న. ఇల్లు కట్టుకోవడానికి టమాటాలకి ఏంట్రా సంబంధం? అంటే టమాటాలు ఎక్కువ తింటే కిడ్నీలో రాళ్ళు పడతాయంట కదా నాన్న. ఆ రాళ్ళతో ఇల్లు కట్టుకుంటాను. కాదురా నీకు సమాధి. అయ్యో పసిబిడ్డను పట్టుకొని ఎందుకు అలా కొడుతున్నారు? ఆయన ఈ గోలేంటి? బ్లాక్ షీప్ ఎక్కడుందో బయటికి తీద్దామని చూస్తున్నాను. ఒకరికి నా పోలికి రాలేదు అన్నావు కదా. దొంగ సచ్చినోడా, నీ పోలిక రాలేదు అంటే నా పోలిక వచ్చింది అనుకోవచ్చుగా కదా? నా పోలిక కాదు మేనమామ పోలిక వచ్చింది అనుకోవచ్చుగా. అనుకోవచ్చు కదా.
ఇంకా ఇక్కడ ఉంటే నీతో పాటు జడ్జిలు కూడా కొట్టేలా ఉన్నారు. పద వెనక్కు పోదాం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏమండి మొక్క చుట్టూరో కాదే మొగుడు చుట్టూరో తిరగాలి. తెలుసుకోవా నువ్వు? మొక్కకి ప్రదక్షిణ చేస్తే మంచిది అన్నారండి. మొగుడు చుట్టూరా ప్రదక్షిణ చేస్తే ఇంకా మంచిది, ఇంకా మంచిది. ఏమే నేను ఎన్ని గంటలకు లేచాను? 5 గంటలకండి. ఇప్పుడు ఎంత అయింది? 5:01 అయింది. మరి కాఫీ ఏదే? మొగుడు కాఫీ ఇలా కాఫీ బర్రా ఇలా కంట్రోల్లో ఉంచాలి సార్. మీకు విషయం తెలుసా అండి? విగ్రహం అన్నాక సెంటర్ లో ఉండాలి, పెళ్ళాం అన్నాక కంట్రోల్లో ఉండాలి, కంట్రోల్లో ఉండాలి. మనం ఒంట్లో చాలా నరాలు ఉంటాయి. ఏ నరం ఎక్కడ ఎప్పుడు నొక్కాలో వీళ్ళకి తెలుసు. అందుకే తొక్కి పెట్టి ఉంచాలి. వేడిగానే తెచ్చాను కదండి. వేడిగా తెచ్చావా చల్లగా తెచ్చావని కాదు, కొనుక్కుంటూ తేవాలి కదా. నా దగ్గరికి వచ్చినప్పుడు కాఫీ టేస్ట్ అనేది పంచదారలోనో కాఫీ పొడిలోనే కాదు, పెళ్ళం వణుక్కుంటూ తెచ్చినప్పుడే అందంగా ఉంటది. చంపేస్తాను చంపేస్తాను. వణుక్కుంటూ పట్టుకోవాలి. ఇదిగోండి ఇందులో కాఫీ ఏదే? వణుకుతో తెచ్చాను కదండి, ఒలిగిపోయింది. అసలు నిన్ను కొట్టకుండా అరిచేవంటే? కొట్టిన తర్వాత ఎలాగో అరవాలి కదండి. ఇప్పుడు అరవలేదంటే? ఇందాక అరిచాను కదండి. అంటే నీ ఎట్టింగులు చేసుకోవాలి ఇక్కడ అన్ని. పెళ్ళం పట్టుకుని అలా కొడతావేంటి? చంపేస్తావా? ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉందండి. భారీ తారాగణంతో స్కిట్ చేస్తానని డైరెక్టర్ గారికి మాట ఇచ్చా, ఈయన తీసుకొచ్చా. పెళ్ళాన్ని పట్టుకుని ఎందుకు అలా కొడుతున్నావు? పెళ్ళాన్ని కొట్టడం నాకేం సరదా అండి. మీకు తెలియదు గురువు గారు. ఇగో పిల్లలు ఈ రోజు రేపులో మాట వినరండి, వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి. మీకు విషయం తెలుసా? కాఫీ అన్నాక కప్పులో ఉండాలి, పెళ్ళాలు అన్నాక గ్రిప్పులో ఉండాలి, గ్రిప్పులో ఉండాలి. లేకపోతే నెత్తి మీదకి ఎక్కేస్తారు సార్. వాళ్ళు కంట్రోల్ తప్పారంటే నువ్వు ఎక్కడం కాదు, వాళ్ళు నీ మీద ఎక్కుతారు. అప్పుడు తెలుస్తుంది నీకు. అయినా ఈ కథలన్నీ ఎందుకు గానీ రెంట్ కట్టాలి. కట్టేసేయండి. హౌస్ ఓనర్ ని నేను ఎందుకు కడతాను రెంట్? నువ్వు కట్టాలి. ఓనర్ గారు ఇంటి మీదకి వచ్చి మొగను కొట్టేదాకా నువ్వు రెంట కట్టవా? నువ్వు నీ బాబును సమాచారంగా ఉందంటే ఓనర్ తేరగా ఇంట్లో ఖాళీగా కూర్చుంటాడు. ఎవరు రెంట్ ఇస్తే అప్పుడే భోజనం చేసి కడుపు నింపుకుందాం, అంతవరకు ఇంట్లో కూర్చుని ఒళ్ళు పెంచుతూ. ఆవిడ ఒక్క మాట కూడా అనలేదు, అవన్నీ నువ్వు అంటావేంటే? లేడీస్ గురించి మీకు తెలియదు సార్, వదిలేస్తా అంటారు, మిమ్మల్ని అంటారు. ముహూర్తానికి తాళి కట్టించుకోవడం కాదు, 1వ తారీఖు రెంట్ కట్టడం కూడా నేర్చుకో. మీ నాన్నకు ఫోన్ చేసి రెంట్ వేసేస్తారు సార్, అకౌంట్లో వేసేస్తారు. రేపు గనక రెంట్ కట్టకపోయి ఇదే సీన్ రిపీట్ అవుతుంది నీకు. ఓకే సార్, మీరు వెళ్ళండి సార్. ఏమండి కొడితే కొట్టారు కానీ నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉందండి. ఏంటో చెప్పు తగలడు. అది నేను చదువుకోవాలనుకుంటున్నానండి. తీరని కోరికే అది. ఎందుకే ఇప్పుడు చదువుకోవాలనుకుంటున్నావు నువ్వు? అలా అంటారేంటండి? చదివి ఏం పీకుతావు అడుగుతున్నాను నేను. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు కదా. మరి ఇప్పుడు ఖుష్బు మేడం గారు, రష్మి గారు చాలా చదువుకుని ఇక్కడ ఉన్నారే, మరి బయట జనరేటర్ ఎందుకు పెట్టారు? ఎలాగమని ఇక్కడ, ఎలాగమని ఇక్కడ. ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు, 3 తర్వాత 4 ఎలుగు దూరేది కలుగు. పెళ్ళాలు ఎప్పుడు వణుకుతుండాలి? చలికాలం వచ్చినప్పుడు వనకాల, మొగుడు వచ్చినప్పుడే వనకాలి. 3+3 ఎంత? మీరెంతంటే అంత, మీరెంతంటే అంత. ఇలా లోపలికి పని చూసుకో. ఓరమ్మో, ఫోన్ మర్చిపోయినా. బయటికి వెళ్ళినప్పుడు ఫోన్లతో చాలా పనులు ఉంటాయి కదండి. ఎక్కడ పెట్టి చచ్చాను ఏంటో ఫోన్. ఏంట్రా ఎప్పటి నుంచో నువ్వు వీడిని చంపాలని ఎదుగుతున్నావు కదా, దొరికాడు వేసావాడిని. రే బక్కడా కత్తి అందుకో. నా దగ్గర కత్తి లేదు. ఎందుకో? నేనే కత్తిలో ఉంటాను కదా. రే బండోడా కత్తిరా. బండ కత్తి తీసుకో. నువ్వు ఏం చెయ్యక నేను ఏం చెయ్యక ఎందుకు రా స్టేజ్ అక్కడ మరి. రే బక్కోడా, రే బండోడా, వాడిని లోపలికి ఇడ్చుకెళ్ళండి. బాబోయ్, ఎలాంటి ట్విస్ట్ ఇచ్చిందంటే బాబు మా ఆవిడ. ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంతకాలం ఇంట్లో కూర్చొని కూరగాయలు తరుక్కుంటుంది అనుకుంటే ఇలా కూలీలు చేసిందంటే అర్జెంట్ గా కూలింగ్ వాటర్ తాగాలి, లేకపోతే అయ్యి బాబోయ్. ఆల్రెడీ ఇంకొకరిని కూడా వేసేసి ఇక్కడ పెట్టారా?
ఏమో పరిగిని ఎవరమ్మా లోపల? ఎవడాడు? ఒక నేసేయాలి. మీ అక్క ఎక్కడ? మా అక్క లోపల ఉంది. రమ్మను. వస్తుంది కంగారు. ఏంటి? ఒక నేసేయాలి. ఎంత తీసుకుంటావు? 10 లక్షలు. ఇదిగో వీడిని వేసేయాలి. నీ పని సులువుగా అయిపోద్ది. ఎలా? ఆడు మా పక్కింట్లోనే ఉంటాడు. సరే గాని ఆడిని ఎలా వేసేయాలి? చేతులు కాళ్ళు విరిచేయాలా? పీక కోసేయాలా? ఇసుక లారీతో తొక్కించి చెప్పాలి. లేకపోతే ఈ కళ్ళలో పెట్టి నలిపేయాలా? రెస్టారెంట్ లో మెనూ చెప్పినట్టు ఇలా చెప్తున్నారంటయ్యా. ఇదే కావాలి. ఎలా చంపాలి చెప్పు? ఎలాగైనా చంపు. ముక్కలు ముక్కలుగా చంపువన్నీ. రేపు పొద్దున్న కొరియర్ లో తల నీ ఇంటికి పంపిస్తా. నువ్వు అకౌంట్ లో అమౌంట్ పంపించు. నమ్మచ్చు కదా? నమ్మచ్చు. వెళ్ళు. ఓకే. రే బక్కడా, రే బండరా, పక్కింటోడి మీద కన్నేసి ఉంచండి. ఏమండి మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? అంటే ఫోన్ మర్చిపోయింది. వాళ్ళు బయట నుంచి లోపలికి వచ్చాను. ఇక్కడ ఏమవుతుందో ఫోన్ మర్చిపోయాను. ఫోన్ ఏమైందండి? కాఫీ తాగుతావా టీ తాగుతావా నువ్వు? పాపం దడుచుకున్నట్టున్నాడు. అసలు ఇంతకు ముందు ఏం చేసేదని చెప్పు. మర్డర్లు, కూనీలు, పల్లీలు బఠానీలు అమ్ముకున్నట్టు చెప్పేమంటే అంత సింపుల్ గాను. ఇదిగో నీ మొగుడు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నెలకి 1,00,000 రూపాయలు తెస్తాడు. నేను తలకి 10 లక్షలు తీసుకొస్తాను. ఎంతకాలం ఎలాగో చేసావు కదా, ఇంకా ఆపే ఇవన్నీ నువ్వు. నేను ఆపేదేలా, వాడిని ఇప్పుడు నరకాల్సిందే. మరి డబ్బులు తీసుకుని పక్కింటి ఆయన అందులో దేవుళ్ళ ఓనర్ గారిని చంపేస్తావు నువ్వు. తప్పు, దయచేసి ఆయన ఏం చెయ్యొద్దు. ఈ రోజు చంపాల్సిందే. చంపొద్దు. ఏంటయ్యా గోళ? ఏంటి చంపాల్సిందే అని కూడా పడుతున్నారు? ఏం లేదు సార్, ఈ రోజు ఆదివారం కదా, ఫోన్ చంపని ఏం చెప్తానని మేకని చంపుతాను మా ఆవిడ చెప్తుంది. మాట్లాడుతున్నా కదా అక్కడ. ఎవడాడు ఎందుకలా మీదకి వచ్చేస్తున్నాడు? కొద్దిగా బక్కగా ఉంటాడు కదా, ఫ్యాన్ గాలికి మీదకి వచ్చేస్తున్నాడు. మీరు లోపలికి వెళ్ళి చెప్తాను. వెళ్ళండి. మీరు కూడా ఇంట్లోనే ఉండాలి సార్. ఓనర్ గారు మీరు లోపలికి వెళ్ళిపోయి చెప్తాను. ఈ రోజుకైతే ఆయన కాపాడగలిగాను. అక్క వేసేస్తా. ఎప్పుడే వేస్తావు? ఆ యూపీఐలు పీపీఐలు నాకు తెలీదు. డైరెక్ట్ క్యాష్ తీసుకుంటా నువ్వు. సరేనా? దొరికేసింది. ఏంట్రా ఇది? బట్టలు ఉతికాం సార్, ఆరేద్దాం అనుకున్నాము. ఇల్లంతా ఇది తాళ్ళు లేదుగో ఇక్కడ ఉందన్నమాట. బట్టలు ఆరేసుకోవడానికి. ఏంట్రా ఇంకా బతికే ఉన్నాడు? చంపుతానని డబ్బులు తీసుకున్నావు కదా, ఎప్పుడు చంపుతావు? మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు సార్. మిమ్మల్ని చంపడానికి సుపారీ తీసుకుంది సార్. మా ఆవిడ గురించి మీకు తెలియదు సార్ అసలు. అదేంటయ్యా మీ ఆవిడ పెద్ద సాధు జంతువులా ఉంటది? సాధు జంతువు కాదు సార్, పెద్ద క్రూర జంతువు సార్. మిమ్మల్ని చంపడానికి డబ్బులు తీసుకుంటది. అయినా వీడితో మాట్లాడి సరి వేసేయకోకుండా. ఎంత ఇచ్చారో నా నేమని? 10 లక్షలు. 20 ఇస్తాను. వేసే ఇట్రండ్రా సార్. నన్ను వేసేస్తే ఎంత వస్తాయరా మీకు? మా అక్కకి 10 అండి, నాకేం 3 లక్షలు అండి. 5 ఇస్తాను. వెళ్ళి మీ అక్కన వేసే. అక్క ఎక్కడ? నీకెంత ఇస్తారా? ఎంత చేసినా 10. 10 మీద 10 ఇస్తా. ఇళ్ళ ఇద్దరిని వేసే. అయితే ఇప్పుడు చూడండి, ఇద్దరిని వేసేస్తా. ఏంట్రా లెక్కలేసుకుంటున్నావేంటి? అదే సార్ 40 లక్షలు ఇస్తాన్నారు కదా, ఆళ్ళు పుడుచుకుని చచ్చిపోతారు కదా సార్. ఇంకెందుకు 40 నాకు ఇచ్చేస్తే నేను ఏదో బతుకుతాను సార్ హ్యాపీగా. 40 కదా? అంతే సార్. నీ పిల్లం కిల్లర్ అని తెలిసి నా ఇంట్లో దింపావు. నన్ను చంపేసి ఇల్లు మొత్తం కబ్జా చేసేద్దామనే కదా నీ. ఇల్లు మొత్తం కబ్జా చేసి